ఒక్క రోజులోనే 50,000 నుంచి 60,000 దాకా సంపాదించవచ్చు. కేవలం ఒక్క రోజులోనే అండి. ఈ బిజినెస్ చేస్తే మాత్రం పక్కాగా లాభమే ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నయి మొత్తం రాఖీలన్నీ కూడాను రూ. 2 నుంచి స్టార్ట్ అయ్యి మనకి మినిమము రూ. 30 వరకే పడ్డాయండి రాఖీలన్నీ కూడా ప్రైసు. వాటి ప్రైస్‌తో పాటు మనం ఎంతకి సేల్ చేయొచ్చో డీటెయిల్‌గాను మీకు వివరించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి. రాఖీ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఇదొక మంచి వీడియో అవుతుందండి. చూడండి పూర్తిగాన ప్రతీది కూడా డీటెయిల్‌గా చెప్తాను. నేను ఈరోజు కొన్నది కేవలం రూ. 12,000 రాఖీలండి. మీకిప్పుడు చూపిస్తున్న ప్రతీది కూడా పీస్ టు పీస్ వివరంగా చెప్తాను. దీంట్లోని రూ. 2, రూ. 3 నుంచి స్టార్టింగ్ అయ్యి ఉన్నాయండి రాఖీలన్నీ. ఇవన్నీ నేను రాజమండ్రి మెయిన్ రోడ్ గంటలమ్మ టెంపుల్ స్ట్రీట్ దగ్గర కొన్నానండి. అక్కడ ఒక రాఖీలు షాప్ ఉంటది. కేవలం అక్కడ రాఖీలు మాత్రమే అమ్ముతారండి. 2 బ్యాగ్స్ కలిపి నాకు 12,000 చిల్లర పడ్డదండి. నేను ప్రతి ఇయర్ కూడాను ఈ బిజినెస్ చేస్తాను. నాది ఫ్యాన్సీ స్టోర్ చెప్పాను కదండీ! వాటిలతో పాటు రాఖీ బిజినెస్ కూడా చేస్తాను. ఇప్పుడన్నీ కూడా స్టాల్‌లు ఎక్కువైపోయి బిజినెస్ కొంచెం డల్‌గా ఉందేమో గానీ, ఒకప్పుడు నేను 50,000 నుంచి 60,000 దాకా సంపాదించిన రోజులు చాలా ఉన్నాయి వన్ డేలోనే. ఇప్పుడు 1 వీక్‌కి అలాగా వస్తున్నాయండి. నేను ఇప్పుడు చూపిస్తున్నయన్నీ కూడానా మీకు షీట్ల పలంగా తీసుకోవాలండి. 12, 12 అలాగా ప్రతి ఒక్కటి గూడాన. నేను అలాగే ఈ షీట్లన్నీ కలిపి ఒక 13, 14 షీట్ల దాకా తీసుకున్నానండి. తక్కువ పడ్డాయి అమౌంట్ అన్నీని. మీకు ప్రతీది కూడాను చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు కామెంట్స్‌లో అడగండి. మీకు అడ్రస్ చెప్తాను. ఇంకా 4 డేస్ ఉంది కదా! నేను వీటిలన్నిట్ల మీద ప్రైస్ వేసేసానండి. అసలు ఫస్టు షాప్ అసలు ఖాళీ లేక బిజినెస్ ఇదే కాబట్టి మనకి ఈ శ్రావణ మాసం, ఆషాఢ మాసమే ఈ బిజినెస్ ఫ్యాన్సీ బిజినెస్ అన్నది బాగా సేల్ అవుతది. అందునుంచి ఖాళీ లేక నేను వేసేసానండి అమౌంటు. డీటెయిల్‌గా మీకు వీడియో తీయలేకపోయాను. కానీ ఎందుకైనా మంచిది కస్టమర్‌లోని కొంతమందైనా సరే నేను వీడియోలు పెడుతున్నాను. వాళ్ళలోను ఒక్కళ్ళకైనా హెల్ప్ అవుతదని చెప్పి ఇప్పుడు వీడియో పెట్టడానికి కారణం. చూస్తున్నారు కదా! ఇలాగ 20 షీట్ల దాకా తెచ్చుకున్నాను. వీటిలి ప్రైస్ వచ్చి మనకి 3:30 అలా పడుతుందండి. ఒక రాఖీ వచ్చి. నేను దాన్ని రూ. 10కి అలా సేల్ చేసుకుంటాను. ఇప్పుడు మీ అమౌంట్ వేసినయన్నీ గూడాను ఆఫ్ రేట్ అండి. రూ. 25 అంటే నాకు 12:30 ఇంచుమించు రూ. 11 అలా పడ్డది. రాఖీలు చూస్తున్నారు కదా! ఏ మోడల్ అయినా సరే మనకి మీకు చిన్న షీట్లయితే 3:30, రూ. 5, రూ. 7, రూ. 9 అలా పడతది. ఇలాగా పెద్ద షీట్ ఉన్నది చూస్తున్నారు కదా! అవి వచ్చి 8:30, 9:30, రూ. 11 అట్లా పడతాయండి. ఇంక అంతకు మించి ఎక్కువ ఉండవు. 20 బిలోనే ఉంటాయండి ప్రతి రాఖీ గూడాను. మనము దాన్ని అమౌంట్ డబల్ వేసుకొని అమ్ముకోవచ్చండి. ఇప్పుడు నాకు ఇదొచ్చి రూ. 34 అలా పడ్డది. కాకపోతే దీని ప్రైస్ 34 అని చెప్పాను కదా! దాన్ని మనకి సగం రేటు పడినట్లండి. 34 అంటే నాకు ఇంచుమించు రూ. 17 పడ్డది ఒక రాఖీని. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా! బాక్స్ ఐటెమ్ రాఖీలన్నీ గూడా నాకు నేను సేల్ చేసేదైతే రూ. 80కి అలా సేల్ చేసుకుంటాను. నాకు పడ్డ రేట్ అయితే రూ. 35 అలా పడ్డది. మనము అమ్మేదానికన్నా ఒక రూపాయి ఎక్కువ వేసుకోవాలండి ప్రతి పీస్ మీదన. అప్పుడైతేనే బేరం ఆడినా సరే మనం తగ్గించి ఇవ్వగలుగుతాము. అదే గనక ముందే మనము డబల్ వేసుకున్నామనుకో అప్ వాళ్ళు ఇంచుమించు ఒక రూ. 10 అయినా తగ్గించండి అని అడిగితే ఇబ్బంది పడాల్సొస్తది. అందు గురించే ఒక రూ. 10 ప్రతి దాని మీద గూడాను ఎక్కువే ఏసుకోండి. తగ్గించినప్పుడు ఆ రూ. 10 తగ్గించి మనకి లాభానికి అమ్ముకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన రాఖీలన్నీ గూడాను ఆ రోజు రాఖీ సీజను అవుతది ఫ్యాన్సీ స్టోర్‌లోని బ్రదర్ అండ్ సిస్టర్‌కి గిఫ్ట్ కింద గూడాను చాలా బాగా ఫ్యాన్సీ ఐటెమ్స్ కూడా సేల్ అవుతాయండి. ఈరోజు నేను 50,000 నుంచి 60,000 సంపాదించగలుగుతున్నానంటే ప్రతీది గూడాను ఈ బిజినెస్ గురించి కొన్ని కొన్ని టెక్నిక్స్ తెలుసుకున్నాను కాబట్టి ఇలాగ నేను లాభాన్ని పొందుతున్నానండి. ప్రతీదీ మీరు ఆలోచించే చేసుకోండి. దీంట్లోని లాభము వచ్చే ఈ బిజినెస్ గురించి
మొత్తం వివరించి చెప్తున్నాను. ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతున్నాయని. స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసుకోండి. స్టాల్ మీద ఇప్పుడు బాగా సేల్ చేసుకుంటున్నారు బండ్ల మీద పెట్టుకొని. ఆ విధంగానైనా చేసుకోండి. కేవలం రూ. 10,000 రాఖీలైతే మీకు చాలా బాగా బెనిఫిట్ ఉంటది. 10,000కి 10,000 గూడా లాభమొస్తది. 10,000కి 15,000 కూడా లాభమొచ్చే రోజు గూడా ఉన్నాయండి ఈ రాఖీ బిజినెస్. మీకిప్పుడు చూపిస్తున్న ఇవన్నీ గూడా ఉన్నాయి కదా! 8:30, 9:30, రూ. 11 ఈచ్ వన్ వచ్చి మనకలా పడతది. మినిమమ్ 12 తీయాలండి. డజన్ ప్యాకింగ్‌కి అలా తీస్తేనే మనకి హోల్‌సేల్ ప్రైస్ పడతది ఎక్కడైనా సరే. మనకి 2-3 పీసెస్ అలాగే ఇమ్మంటే మాత్రం ఇవ్వరండి. ఎక్కువగా సేల్ అయ్యేయి ఏవైనా ఉన్నాయంటే బ్రో అనేవి ఉన్నాయి చూస్తున్నారు కదా! ఈ బ్రో అనే ఐటెమ్ అయితే బాగా సేల్ అవుతది. అన్న వచ్చి ఉంది, తమ్ముడు వచ్చి ఉంది, బ్రో అని ఉంది, బిగ్ బ్రదర్ అని ఉంది, స్మాల్ బ్రదర్ అని ఉంది. ప్రతి ఐటెమ్‌లో గూడాను కొంచెం డిఫరెంట్‌గా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడైతేనే రాఖీలు బాగా ఫాస్ట్‌గా వెళ్తాయి. పిల్లల్లోకి వచ్చేటప్పుడు కొన్ని టాయ్స్ ఉన్నాయి కూడా కలుపుకోండి చక్కగాన. అవి గూడా సేల్ అవుతాయండి. నేనైతే కొన్ని మాత్రమే తీసుకొచ్చాను టాయ్స్ ఉన్నవి. ఒక్కొక్కటి అయితే అర డజన్ వస్తాయి. ఒక్కొక్కటి డజన్ అలా వస్తాయండి. ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను. రూ. 20కి అలా సేల్ చేసేయవచ్చు. నాకు పడ్డదైతే 8 ½ 7 ½ అలా పడ్డదండి ఈచ్ వన్ వచ్చి. దాన్ని నేను 20, 25 అలాగా కూడాన అమౌంట్ వేసానండి. మినిమమ్ 30 బిలోనే ఉంటాయి ప్రతి రాఖీ గూడాన. ఒకటికి 10 సార్లు చెప్తున్నానండి. తక్కువ ప్రైజ్ ఉన్నాయే తెచ్చుకోండి. ఎక్కువ బాగా సేల్ అవుతాయి. అవ్వే అవకాశం ఉంటది. ఎక్కువ ప్రైజ్ ఉన్నయి తెచ్చుకున్నారంటే మీరు అమ్మడానికి కూడాను చాలా ఇబ్బంది పడాల్సొస్తదండి. నేను ఈరోజు తీసుకొచ్చిన రాఖీలన్నీ గూడాను చూస్తున్నారు కదా! ఈ ఐటెమ్ అయితే తీసుకొచ్చాను ఫుల్‌గాన. బాక్స్ ఐటెమ్ తీసుకొచ్చాను. బ్రదర్ అని వచ్చేయన్నీ కూడా తీసుకొచ్చాను. అన్నయ్య, అన్న అని ఇలాగా నార్మల్‌గా తక్కువ ప్రైస్ ఉన్నయి గూడా తీసుకొచ్చాను. మినిమమ్ రూ. 3 నుంచి స్టార్టింగ్ అవుతదండి. 30 బిలోనే ఉంటది. ఇంక అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్‌లో అడగండి. ప్రతి ఒక్కటి చెప్తాను వివరంగాను.